హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 25వ భాగం. రానా గారు అని జాను ఆశ్చర్యంగా రానా వైపు చూస్తుంటే ఆ గారు కూడా పీకేసి ఆ బెడ్ కింద పడేసి చక్కగా రానాను లేకపోతే ముద్దుగా విజయ్ అను పిలవచ్చు కదా జాను. అవి ఏవీ లేకుండా గారు అంటూ పెద్దవాడిని చేసి పిలుస్తావేంటి? చిరాగ్గా ఉంది ఆ పేరు నాకు. ముందు నేను అడిగింది ఇవ్వు అని 2 చేతులు బార్లా చాపితే జాను నవ్వుతూ కుదరదు. మన పెళ్లి జరగకుండా ఇవన్నీ ఏవీ ఇవ్వను. మన పెళ్ళయ్యాకే ఏదైనా. ఒకసారి ఇలానే తొందరపడ్డాము అని అంటే రానా ఒక ఐబ్రో రైజ్ చేసి తొందరపడ్డావా అని అడిగితే జాను తడబడుతూ అదే మీరన్నదే. మత్తులో ఏదో తెలియకుండా చేసేశాను, వదిలేయండి. ఇంతకి మీరెందుకు హుషారుగా ఉన్నారో చెప్పలేదు అని మరోసారి టాపిక్ తీసుకురావటంతో రానా ఒక నిట్టూర్పు విడిచి ఇలాంటి విషయాల్లో షార్ప్గా ఉందే నీ బ్రెయిన్, మామూలు విషయాల్లో ఎందుకు పనిచేయదో నాకేం అర్థం కావట్లేదు జాను. అదంతా వదిలే కానీ ముందు నేను అడిగింది నాకిచ్చేయి అంటూ జానుని ఒక్కసారిగా చేతుల్లోకి తీసుకొని బెడ్ మీదకి చేర్చి తన పక్కన చేరిపోతుంటే, అయ్యో అలా ఎలా పడుకుంటారు మీరు నాతో పాటు? సోఫాలో పడుకోండి, చక్కగా కంఫర్టబుల్గా ఉంటుంది. అసలే పెళ్లి కాని వాళ్ళం కదా అని వెటకారంగా అంటే రానా పళ్ళు కొరుకుతూ ఒకే మాటని 100 సార్లు చెప్పకు జాను. నాకు గాని కోపం వచ్చిందనుకో, పెళ్లి కాకుండా తల్లైన నిన్ను మరోసారి సొంతం చేసుకోవటం పెద్ద విషయం కాదు. పైగా ఇప్పుడు నువ్వు రెసిస్ట్ కూడా చేయవు అని అనటంతో జాను గుట్కని మింగుతూ సారీ ఏదో ఆట పట్టిద్దామని అలా అన్నాను అంతే రానా గారు అని అంది. రానా జాను పక్కకి చేరి జానుని గట్టిగా కౌగిలించుకుంటూ నేను ఈ హగ్ని ఎన్నో రోజుల నుంచి మిస్ అయ్యాను జాను. ఆ రోజు తర్వాత నుంచి నీ కౌగిలిలో కరిగిపోవాలని ఎంత ఆతృతగా ఎదురు చూశానో నాకు మాత్రమే తెలుసు. నువ్వు పక్కన లేక అసలు నిద్ర కూడా పట్టేది కాదు. ఇలా నిన్ను హగ్ చేసుకునే అవకాశం ఇప్పటికి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ అంటూ తన నుదిటి మీద బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఇంకొంచెం ముందుకు వస్తూ గడ్డం మీద మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటే జాను చిన్నగా రెస్పాండ్ అవుతూ మోన్స్ చేస్తూ ఉంది. జాను మోన్స్‌కి రానా ఇంకొంచెం రెచ్చిపోతూ జానుని అల్లుకుపోవాలని సిద్ధమయ్యాడు. దానికి ఇనిషియేషన్‌గా పెదవులు అందుకొని జాను చేతులని తన నడుము చుట్టూ అల్లేశాడు. 5 నిమిషాలు ఫ్రెంచ్ కిస్ తర్వాత రానా పెదవులు వదిలి కిందకి దిగుతూ హృదయాన్ని చేరేలోపు జాను టక్కున రానాని ఆపేసి, వద్దు నాన్నగారు, ఇప్పటికే తొందరపడ్డాం. పెద్దవాళ్ళకి తెలియకుండా మరోసారి ఇలా చేయటం నాకేం ఇష్టం లేదు. అందరి ఆశీర్వాదాల మధ్య మన పెళ్లి జరగాలి. పెళ్లి జరిగాక సాంప్రదాయబద్ధంగా మిగిలింది ఏదైనా. అయినా డాక్టర్ చెప్పింది మర్చిపోయారా అని అనటంతో రానా ఒక్కసారిగా ఎలక్ట్ అవుతూ ఆ విషయమే మర్చిపోయాను జాను. సరేలే, ఎన్నెన్నో అనుకుంటా అన్నీ జరుగుతాయా ఏంటి అంటూ జాను పక్కన చేరి జాను చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కొని ఇక పడుకో. నువ్వు కానీ నిద్రపోలేదంటే నాకు మైండ్ డర్టీగా మారిపోయి ఏదేదో చెయ్యాలి అనిపిస్తుంది అని అనటంతో అప్పటి వరకు ముసిముసిగా నవ్వుకుంటున్న జాను కాస్త టక్కున కళ్ళు మూసుకుంది. అది చూసి రానా నవ్వుకుంటూ తను కూడా కళ్ళు మూసుకున్నాడు. కానీ ఆ కళ్ళ వెనక సమీర్ జాహ్నవి ఎలా గొడవ పడుతూ ఉండుంటారన్న ఎక్సైట్మెంట్ మాత్రం హై రేంజ్లో ఉంది. ఆ ఫోటోల గురించి ఆలోచిస్తూ అనుమానంతో కొట్టుకుపోతూనే ఇంటికి చేరుకున్న సమీర్, జాహ్నవి ఆలోచిస్తూ సోఫాలో కూర్చోవటం చూసి ఫోర్స్‌గా తన మొబైల్‌ని జాను ఒడిలో పడేలా విసిరి స్టిక్ సహాయంతో జాహ్నవి వైపు నడుస్తూ ఏంటి ఇవన్నీ? వీటికి అర్థం ఏంటి? నువ్వేదో మంచిదానివి, పద్ధతిగా పెరిగిన దానివి అనుకున్నాను కానీ ఇలాంటి దానివని ఊహించలేదు. ఎంత మోసం! ఎంత దగ! నన్నింత మోసం చేస్తారా మీ వాళ్ళందరూ కలిసి? ఇప్పుడే మీ అందరి సంగతి తేలుస్తాను అని ఆవేశపడుతూ ఉంటే జాహ్నవికి ఏం అర్థం కాక ఏమైంది సమీర్ గారు? ఎందుకంతగా అరుస్తున్నారు? అంటూ ఆశ్చర్యంగా ఒడిలో ఉన్న మొబైల్ పగిలిపోయి ఉండటం గమనించి అది తీసుకొని పైకి లేస్తూ ఈరోజే మొబైల్ తీసుకున్నట్టు ఉన్నారు, అప్పుడే పగలగొట్టేశారేంటి? మీకసలే డబ్బులు చాలా తక్కువగా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు కదా అని అడిగింది. తన మాటలకి కోపం వచ్చిన సమీర్ ఆ కోపంతోనే కుడి చేతితో జాహ్నవి చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి
మొబైల్ పగలగొట్టడం కాదు, నిన్ను కొట్టాలి. ఆ ఫోటోలు చూస్తుంటే నిన్నిక్కడికిక్కడే చంపి పాతేయాలనిపిస్తుంది. ఎవడు వాడు? వాడితో నీ రిలేషన్ ఏంటి? ఏం చేసి చచ్చావే పెళ్ళికి ముందు? ఇప్పటికి కూడా వాడితో రిలేషన్‌లో ఉన్నావా? నా వెనక నీ పనులు సాగిస్తున్నావా? అని అడిగితే, జాహ్నవి ముందు షాకై కళ్ళు పెద్దవి చేసి పిచ్చిదానిలా సమీర్ వైపే చూస్తూ ఉండిపోయింది. జాహ్నవి ఆ షాక్ నుంచి వెంటనే తేరుకుంటూ, "మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సమీర్ గారు? అసలెందుకు నన్ను కొట్టారు?" అని అడిగింది. "అబ్బా! అబ్బా! ఎంత పతివ్రతలా మాట్లాడుతున్నావే! నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకర్థం కావట్లేదా? ఇందుకే, ఇందుకే నిన్ను కొట్టింది. కాలు, చెయ్యి బాగోలేదు కాబట్టి ఒక దెబ్బతో ఆగాను. అవే కానీ బాగుండుంటే ఈ పాటికి నీ కాళ్ళు, చేతులు విరిచేసేవాడిని" అని పళ్ళు బిగించి అంటూ, "నువ్వు చేసిన రాచకార్యం గురించి అడుగుతున్నాను. ఎవడు వాడు? వాడితో ముద్దులు పెట్టుకుని, హగ్గులు ఇస్తూ అంత క్లోజ్‌గా ఫోటోలు దిగి మరి వాటిని నా మొబైల్‌కి పంపించేంత ధైర్యమా? ఇన్ని చేసిన నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? జానుని నువ్వే తప్పించావా? లేదా ఇంకా ఏదైనా ఉందా? అసలు నీ గురించి చెప్పవే. నీ క్యారెక్టర్ గురించి చెప్పు. నువ్వు కానీ చెడిపోయావు అని తెలియాలి. నీ గొంతు నులిమి ఇక్కడే చంపేస్తాను" అని సమీర్ ఫ్రస్ట్రేషన్‌గా అరుస్తూ ఉంటే, జాహ్నవి ఆశ్చర్యపోతూనే, "అసలేమయ్యింది సమీర్ గారు? మీరెందుకింతలా అరుస్తున్నారు? ఏం జరిగిందో సరిగా చెప్పకపోతే నాకెలా అర్థమవుతుంది? ముందు మీరిలా కూర్చోండి" అంటూ సమీర్‌ని జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి, "ఈ ఫోన్ వర్క్ అవ్వటం లేదు. వర్క్ అవ్వని ఫోన్‌లో ఫోటోలంటూ ఏదేదో మాట్లాడితే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి" అని అడిగింది అసహనంగా, తనకి ఇంకా అర్థం కాకపోవటంతో. ఆహాహా! ఏమి నాటకాలాడుతున్నావే! నిజంగా ఈ నాటకాలు మీ అక్కా చెల్లెలికి బాగా వచ్చు. అదేమో నాకు తెలియకుండానే జరిగిపోయింది సమీర్ గారు. నన్ను క్షమించి వదిలేయండి. పెళ్లి క్యాన్సిల్ చేయండి అంటూ బాంబ్ పేల్చి నా ఇగోని హర్ట్ చేసి మరి ఉన్నవి లేనివి కూడా కల్పించి చెప్పేలా చేసి మీ వాళ్ళ నుంచి దూరం చేసేలా చేసుకుంది. ఇక నువ్వు ఏకంగా నాతో పెళ్లి చేసుకొని పక్క పంచుకొని నాకంటే ముందు వేరే వాడితో సంబంధం పెట్టుకున్నావు కదా! అని అరుస్తుంటే, జాహ్నవి ఆశ్చర్యపోతూనే, "ప్లీజ్ మీరు సరిగా మాట్లాడండి. ఏంటా మాటలు? నాకు మీరన్నట్టు ఎటువంటి రిలేషన్సే లేవు. నేను పెళ్లి కాకముందు వరకు మా అమ్మ నాన్నల అడుగుజాడల్లోనే ఉన్నాను. మీరు ఏదేదో ఊహించుకొని అనవసరంగా అనుమానాలు పెట్టుకోకండి" అని అరిచి, "అయినా కాలు చెయ్యి బాగోలేకపోతే వర్క్ చేసి చిరాకులో వచ్చారు కదా! ఫ్రెష్ అయ్యి చక్కగా తినేసి పడుకోండి. మైండ్ ఫ్రెష్‌గా ఉంటే మనసు ఫ్రెష్‌గా ఉంటుంది. అప్పుడే ప్రశాంతంగా ఆలోచించగలరు. ముందు ఈ మొబైల్ రిపేర్ చేయించండి. కొన్న వెంటనే నాశనం చేశారు" అని విసుగ్గా అరిచి చెప్పి రూమ్‌లోకి వెళ్ళిపోతే, సమీర్ పళ్ళు కొరుకుతూ, "దీని గురించి పూర్తిగా తెలుసుకున్నాక అప్పుడు చెప్తాను దీని సంగతి. తప్పించుకోవాలని చూస్తున్నట్టుంది. అంత సీన్ లేదు. పైగా సంజయ్ సార్ కూడా అన్నారు. దీని గురించి ఏదేదో మాట్లాడుతూ, ఒక్కసారి ఆయనతో మాట్లాడితే నిజాలు అర్థమవుతాయి. రేపు ఎలాగైనా ఆయనతో మాట్లాడుతాను. అప్పుడు, అప్పుడు దీని సంగతి తెలుస్తాను" అని కోపంగా అనుకుంటూనే జాను గురించి ఆలోచిస్తూ, కొంచెం అదే బెటర్ అనిపిస్తుంది. దీని గురించి సంజయ్ సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే, ఇది ఏదేదో చేసినట్టు అనిపిస్తుంది. జాను తనకి తెలియకుండా తన విషయంలో తప్పు జరిగితే నాకు నిజం చెప్పి నన్ను కాపాడటానికి ట్రై చేసింది. కానీ ఇది అని చిరాగ్గా, కోపంగా, అసహనంగా, అవమానంగా ఫీలవుతూ, ఏదేదో ఊహించుకుంటూ, నిజాలు ప్రూఫ్స్ లేకుండా జాహ్నవితో మాట్లాడటం కూడా వేస్ట్. ఎడ్డమంటే తెడ్డమనే జాహ్నవికి కరెక్ట్ ప్రూఫ్స్‌తో కొడితేనే తన నోరు మూతపడుతుంది. అప్పుడు అప్పుడు దానిని నా కాలి కింద చెప్పులా తొక్కిపెట్టి తన కోపాన్ని, ఆవేశాన్ని తీర్చుకున్నాక అప్పుడు వదిలేస్తాను అని ఫిక్స్ అయ్యాడు. ఇక రూంలోకి వెళ్ళిన జాహ్నవి అప్పటి వరకు దాచుకున్న కంగారుని బయటికి తీస్తూ నుదిటి మీద పడుతున్న చెమటని తుడుచుకుంటూ, అసలు ఆయనకి ఏం తెలిసింది? ఎలా తెలిసింది? ఏదేదో మాట్లాడుతూ ఏదేదో అంటున్నారు. నాకైతే పిచ్చెక్కిపోతుంది. ఆయన దేని గురించి మాట్లాడారు? దేని గురించి అంటున్నారు? కొంపతీసి నా గురించి, రోహిత్ గురించి ఏమైనా తెలిసిందా ఏంటి?
అదే కానీ జరిగితే వీడి చేతుల్లో నుంచి నన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఆఖరికి ఆ రోహిత్ కూడా. ఇప్పటికే వాడి కాళ్ళు చేతులు పోయి బెడ్‌కి అంకితమయ్యాడు. ఇప్పుడు నా గురించి వీడికి తెలిస్తే భూమిలో కప్పెట్టేస్తాడేమో! జాను విషయంలో అసలు తన ప్రమేయం లేకుండా జరిగిన దాంట్లోనే తనని అవమానించి, నిందించి నలుగురిలో తలదించుకునేలా చేసినవాడు, నా అంతట నేనుగా చేసిన దానికి వదిలిపెడతాడా? అమ్మో! అలా జరగకూడదు. అసలు వీడికి ఈ అనుమానం ఎలా వచ్చింది? నేను ఎటువంటి అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూనే వచ్చాను కదా! అని తనలో తాను ఏదేదో అనుకుంటూ, ఆలోచించుకుంటూ ఉండిపోయింది చాలాసేపు. ఇటు సమీర్, అటు సమీర్, ఇటు జాహ్నవి. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా ఫుడ్ వచ్చింది అని కాలింగ్ బెల్ మోగుతుంది. అది విని జాహ్నవి ఆలోచన నుంచి తేరుకొని వెళ్లి ఫుడ్ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే తింటూ మీకు కొన్ని విషయాలు చెప్తాను అని అంటే, నువ్వు చెప్పేదేంటే? నువ్వు చెప్తే వినే పరిస్థితుల్లో నేను లేను అని అరిచి చెప్పి, జాగ్రత్తగా రూంలోకి వెళ్ళి అంతే జాగ్రత్తగా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి జాహ్నవి అన్నీ సర్దేసి ప్లేట్ తీసుకొని ఉండటంతో ఆ ప్లేట్ సమీర్‌కి ఇస్తూ, జాను గురించి మాట్లాడాలి. ఇప్పుడు కూడా వినవా? అని అడిగింది. అప్పటి వరకు జాహ్నవిని చీదరించుకుంటూ, అసహ్యించుకుంటూ ఉన్న సమీర్ కాస్త జాను గురించి అనేసరికి స్టిఫ్‌గా మారిపోయి, జాను గురించేంటి? సరిగా చెప్పు అని అడిగాడు. జాను గురించి ఒక నిజం తెలిసింది. ఆ నిజం మీకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు కానీ చెప్పాలి అంటూ రానా గురించి నోటి వరకు వచ్చింది కాస్త వెంటనే మనసులో, అవును, నేను నిజం చెప్తే వీడు రచ్చరచ్చ చేసి అందరికీ చెప్తాడు. అప్పుడు జాను అందరికీ రానా కీర్తిక కంటే కూడా ఇంకో విధంగా పరిచయం అవుతుంది. అంతే తప్ప తనకి ఏం అవమానం జరగదు. మరి నేను అనుకున్నట్టు జాను ఈ ఇంటి నుంచి ఎలా బయటికి వెళ్తుంది? నో. రానా గురించి ఇప్పుడే సమీర్‌కి తెలియకూడదు. రానాకి ఏదో ఒకటి చెప్పి జానుని బయటికి గెంటేలా చేయాలి అని ఆలోచించుకుంటూ ఉండగా, సమీర్ తన హ్యాండ్ స్టిక్‌తో జాహ్నవి నడ్డి మీద 2 కొట్టి, ఏం ఆలోచిస్తున్నావు? జాను గురించి ఏదో చెప్తానన్నావు కదా చెప్పు అని అడిగాడు. అబ్బా! అంటూ కొట్టిన చోట రుద్దుకున్న జాహ్నవి సమీర్‌ని కొట్టేలా చూస్తూనే, ఈరోజు జాను మళ్ళీ ఈ ఇంటికి వెళ్ళింది. నైట్ వరకు బయటికి కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఆ ఇంట్లోనే ఉంది. నాకెందుకో ఆ ఇంట్లో వాళ్ళు జానుని సొంత మనిషిలా ఫీలవుతున్నారు అనిపిస్తుంది. మనం లేట్ చేస్తే జాను మీద వాళ్ళింకా హోప్స్ పెంచుకొని తనని వాళ్ళింటి కోడలిగా చేసుకునే ఆలోచన చేసేలా ఉన్నారు. జాను కూడా అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటుందేమో! మంచిదానిలా నటిస్తున్నట్టుంది. కాబట్టి త్వరగా మనం జాను గురించి గుట్టు రట్టయ్యేలా చేసి, మీ రానా సార్ కళ్ళు తెరిచేలా చెయ్యాలి. దానికి నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి అని సమీర్ వైపు సూటిగా చూస్తూ అడిగింది జాహ్నవి. అంటే ఏం చెయ్యాలి? అని సమీర్ కూడా కళ్ళు చిన్నవి చేసి అడిగాడు. జాను ఎలా అయినా ఆ ఇంటి నుంచి వాళ్ళ జీవితాల నుంచి వెళ్ళగొట్టాలని కక్షతో. ఏమీ లేదు. నీ ఆఫీస్ మొత్తం కూడా జాను గురించి రూమర్స్ స్ప్రెడ్ అయ్యేలా చెయ్యాలి. అంటే అది ఆల్రెడీ జరిగింది కదా! అని అయోమయంగా అన్నాడు సమీర్. జాహ్నవి తల కొట్టుకుంటూ, నా విషయంలో వచ్చిన అనుమానం జాను విషయంలో వచ్చేలా చెయ్యాలి. అంటే అర్థమైందా? తను వేరొకరితో కలిసి రిలేషన్‌లో ఉంది అన్నట్టు నువ్వు క్రియేట్ చెయ్యాలి. ఏమైనా చెయ్. కానీ జాను ఇకపై అందరి ముందు సిగ్గుతో తలదించుకునేలా ఉండాలి. ఈ ఇంటికి రావాలంటేనే భయపడాలి అని జాహ్నవి పళ్ళు కొరుకుతూ అంటే, సమీర్ కళ్ళు చిన్నవి చేసి, నీ విషయంలో అనుమానం ఏంటి? ఆ ఫోటోలు నిజమే కదా! అని కోపం, అసహ్యం కలగలిపి జాహ్నవి వైపు చూస్తూ అన్నాడు. నా మీద నువ్వు అనుమానం పెట్టుకున్నప్పుడే నా 4 తగిలించాల్సింది. నేనేంటో నీకు ముందుగానే చెప్పాను. అసలు జానునే నేనింత అసహ్యించుకుంటుంటే, అటువంటిది నేను ఆ దారిలో వెళ్తానని ఎలా అనుకుంటున్నావు? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అని జాహ్నవి చిరాకుగా చూస్తే సమీర్ అయోమయంగా, మరి మరి ఆ ఫోటోలు? అని అడిగాడు. అది ఎవరో కావాలని నిన్ను డైవర్ట్ చేయడానికి చేశారు. నేను నిప్పు.
ఇప్పటి వరకు నువ్వు తప్ప నన్నెవరూ టచ్ చేసింది లేదు. అది కూడా ఇక్కడికి రాకముందు వరకే నువ్వు నన్ను టచ్ చేశావు. అది కూడా కొత్త మోజులో ఆ జాను మీద కోపంతో అని వెటకారంగా అనగానే అది నిజమే అయి సమీర్‌కి మాట కరువైపోయింది. ఇంకొకసారి నా మీద నువ్వు అనుమానపడ్డావంటే ఒక కాలు ఒక చెయ్యి విరిగింది. రెండో కాలు రెండో చెయ్యి విరగటానికి వెనకాడను గుర్తుంచుకో. నా క్యారెక్టర్ గురించి మచ్చవేయాలని ట్రై చేయకు. ఇంకొకసారి నీ నోటి నుంచి నా గురించి తప్పుడుగా మాట వచ్చింది అంటే అని జాహ్నవి సీరియస్ అవ్వగానే సమీర్ నమ్మేస్తూ సరే సరే వాటి గురించి తర్వాత జాను గురించి ఏం చెయ్యాలో నువ్వు క్లారిటీగా చెప్పు. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. కానీ జాను మాత్రం సార్ ఇంటి కోడలు కాకూడదు. తను ఎప్పుడు నా కింద పనిచేస్తూ నేను ఎగతాళి చేస్తూ ఉంటే ఏడుస్తూ ఉండాలి. అంతేకాని అది అందరి ముందు గర్వంగా తలెత్తుకొని నాకంటే గొప్ప పొజిషన్‌లో ఉండనే ఉండకూడదు అని కక్షగా అన్నాడు. ఈ మాత్రం చాలదా వీడిని రెచ్చగొట్టి నా విషయం డైవర్ట్ చేయటానికి అని సంతోషంగా అనుకున్న జాహ్నవి తను అనుకున్న ప్లాన్ మొత్తం వివరించి ఇలా చేస్తే ఆ జాను ఇక ఎప్పటికీ ఎక్కడా తలెత్తుకోలేదు. అందరి ముందు తలదించుకుంటుంది. ఆఫీస్ నుంచి బయటికి వస్తుంది. దానితో పాటు మీ రానా సార్ జీవితం నుంచి కూడా బయటికి వచ్చేస్తుంది. ఇకపై మన వైపు కూడా చూడదు. మనం చేసిన అవమానానికి చావో రేవో ఏదో ఒకటి చూసుకుంటుంది అని అంటే నో అది చావకూడదు. నా కింద నలగాలి. దానిని నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదో ఒకటి చేయాలి అని సమీర్ కసిగా అంటే జాహ్నవి పళ్ళు కొరుకుతూ అంటే జానుని ఏం చెయ్యాలని నీ ఉద్దేశం అని అడిగింది. నీతో అబద్ధం చెప్పటం ఎందుకు? నువ్వు అనుకున్నదే. జాను మీద నాకు కన్నుంది. తనని నేను చాలా చాలా ఇష్టపడ్డాను. కానీ అనుకోని పరిస్థితుల్లో అలా జరిగింది. నా చేతి నుంచి జాను జారిపోయింది. కానీ లేదంటే ఎప్పుడో మా ఇద్దరి పెళ్ళయ్యేది. నాతో పాటు పీటల మీద నువ్వు కాకుండా జాను కూర్చునేది. ఆ విషయం నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, నా ఇంటెన్షన్ నీకు అర్థమయిందనుకుంటా. జానుని నేను నాశనం చెయ్యాలనుకున్నా. నీకు ఈ మాత్రం హెల్ప్ చేయటంలో ఏమాత్రం నష్టం లేదులే. పైగా మగాడిని. నేను ఇలాంటివి చేస్తే తప్పేమీ కాదు అని అహంకారంతో తనని తాను సమర్థించుకుంటే జాహ్నవి కోపం ఉవ్వెత్తున ఎగిసిపడింది. తన మొగుడు జాను వైపు అడుగులు వేస్తూ ఉంటే భరించలేకపోయింది. కానీ అది మాత్రం బయటికి చూపించకుండా ఆ సంగతి తర్వాత. ముందు నేను చెప్పిన పని కంప్లీట్ చెయ్యి. అది అయ్యాక చూసుకుందాం. ముందు మీరు రానా సార్ మెప్పు పొందండి. మీరు ఏం చెప్పినా నమ్మేలా చేసుకోండి అని అంటే ఈ విషయం మర్చిపోయాను. వర్క్ ఉంది నాకు. ముందు ఏదైనా తినిపించు అని అనటంతో సరే అని చెప్పి ఫుడ్ తీసుకురావటానికి వెళ్ళింది జాహ్నవి. తన గుట్టు రట్టవ్వకుండా కొంచెంలో తప్పించుకుందని. తర్వాత రోజు యథావిధిగా మొదలైంది. రానా, జాహ్నవి, సమీర్ మధ్య ఏమైనా గొడవ జరిగిందేమోనని తెలుసుకోవటానికి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు కానీ తనంతట తానుగా వెళ్ళి అడగటానికి లేక ఆఫీస్‌కు వచ్చాక సమీర్ పొజిషన్ చూసి అప్పుడు తెలుసుకోవచ్చు అనుకుని సైలెంట్‌గా ఉన్నాడు. ఇక జాను ఉదయం లేవటమే ఫ్రెష్ మైండ్‌తో ఇంకా ఫ్రెష్ మార్నింగ్ కావటంతో ఎప్పటిలా ఏడుస్తూ లేవకుండా ఈరోజు ఏం జరుగుతుందన్న భయం లేకుండా ఎంతో ప్రశాంతంగా అందరితో కలిసి సరదాగా మాట్లాడుతూ వాకింగ్ చేసి మరి అందరితో కలిసి జ్యూస్ తాగి పూజ కూడా చేసుకున్నాక రానా ఆఫీస్‌కి బయలుదేరాలని గుర్తు చేయటంతో జాను రానా రూమ్‌లోకి వెళ్ళి ఫార్మల్ వేర్ కోసం చూస్తూ ఉంటే వెనకే వచ్చిన రానా జానుని వెనక నుంచి హత్తుకుని ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? టైం సేవ్ అవుతుంది. వాటర్ కూడా సేవ్ అవుతాయి అని అల్లరిగా అడిగితే జాను తన మోచేతితో రానా డొక్కలో పొడిచి ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. నేనంత ఛాన్స్ ఇవ్వను. అసలే నేను రాకాసిని కదా అని వెటకారంగా చెప్పి ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. మీ తర్వాత నేను రెడీ అవుతాను. సీఈఓనే లేట్ అయితే అంత బాగుండదు అని అంటే రాక్షసి నా మాటలు నాకే అప్పగిస్తున్నావు. ఎక్కడికి వెళ్తావు? ఆఫీస్‌కి వస్తావు కదా! అక్కడ చెప్తా నీ పని. అక్కడ నేను బాస్ నువ్వు ఎంప్లాయీ కదా! అని కన్నింగ్ స్మైల్‌తో అనగానే జాను యాటిట్యూడ్‌గా ఎక్కడైనా సరే నేనే మీకు బాస్‌ని. ఆ విషయం మర్చిపోతున్నట్టున్నారు.
నా దగ్గర మీ పప్పులేమీ ఉడకవు. మీ కోపం అయితే అసలే చల్లదు అని చెప్పి అంటే, జాను నవ్వు చూస్తున్న రానా నవ్వుతూ జాను పెదవులు ఇంకా సాగదీస్తూ, "నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి జాను. నీ నవ్వు కోసం ఎంత దూరమైనా వెళ్తాను" అని తన నుదిటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, "ఆఫీస్ కోసం ఫార్మల్ వేర్ ఆ కబోర్డ్‌లో ఉన్నాయి" అని మరో కబోర్డ్ చూపించి చెప్పి, "నా డ్రెస్ కూడా తీసిపెట్టు. ఈరోజు నువ్వు తీసిన డ్రెస్ నేను వేసుకోవాలి" అని చెప్పి టవల్ తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్తే, జాను కూడా ఎక్సైట్ అవుతూ రానా కోరినట్టే డ్రెస్ తీసిపెట్టి, తన కోసం ఫార్మల్స్ కోసం కబోర్డ్ ఓపెన్ చేసింది. అక్కడ ఎన్నో రకాల ఫార్మల్ డ్రెసెస్ మినిమమ్ ఒక 30 జతలైనా ఉన్నాయేమో. అన్నీ చూసిన జాను ఆశ్చర్యంగా, "ఆఫీస్ కోసం ఇన్ని జతలు తీసుకుంటారా ఎవరైనా? రానా గారికి మరీ పిచ్చెక్కువవుతుంది" అని తల కొట్టుకొని తనకి కొంచెం ఫ్రీగా ఉండేలా ఫార్మల్ వేర్ ఒకటి తీసుకొని పక్కన పెట్టుకుంది. ఇంతలో రానా తల విదిలిస్తూ బయటికి వచ్చి, "తల తుడువు జాను" అంటూ టవల్ మీద బెడ్ మీద కూర్చుంటే, జాను రానా బేర్ బాడీని చూస్తూ గుటకలు మింగుతూ, "మీరు మీరు తుడుచుకోవచ్చు కదా! నేను నేను ఫ్రెష్ అయ్యి వస్తాను" అని తడబడుతూ అంటే, రానా ఆశ్చర్యంగా జాను వైపు చూస్తూ, "ఏమైంది జాను? నేను జస్ట్ నా తల తుడవమని అడుగుతున్నాను అంతే. అంతకు మించి ఏమీ చెప్పటం లేదు కదా" అని అడిగితే, జాను గుటకలు మింగుతూనే, "మీకేం అలా చెప్తారు? ఇక్కడ నాకే ఏదేదో అయిపోతుంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే" అని తనలో తానే అనుకుంటూ, "అదేమీ కుదరదు. మీరే తుడుచుకొని రెడీ అవ్వండి. నేను స్నానం చేసి వస్తాను" అని హడావిడిగా తన ఫార్మల్ డ్రెస్ తీసుకుని వాష్‌రూమ్ వైపు వెళ్ళేలోపు, తనని అడ్డగించిన రానా అల్లరిగా జాను వైపు చూస్తూ, "నన్ను చూసి ఫ్లాట్ అయ్యావా?" అని కళ్ళెగరేశాడు. థాంక్ యూ ఫర్ లిజనింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.